Hello, Namaste. Welcome to my channel. I am Sharada. I am welcoming you all to hear my audio. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నా అంటే ఏ పని చేసినా చాలా చాలా ఆనందంగా చేయాలి అని. ఆనందంగా చేసినప్పుడు మనకు ఎంతటి బెనిఫిట్స్ వస్తాయో, అదే అయిష్టంగా చేసినప్పుడు మనకు ఎంత లాస్ వస్తుందో, అవునా కదా? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు, అవునా? అది లాస్ మనకే. దీన్ని బేస్ చేసుకొని నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంతోమంది డెవలపర్స్, బిల్డర్స్ ఉన్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఒక బిల్డర్ అందులో పనిచేస్తున్నాడు. కొన్ని ఏళ్ళు అయినాక ఆయనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా చాలే, నేను రిటైర్ అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళ బాస్ దగ్గరికి వచ్చి, సార్ ఇంకా నేను రిటైర్ అయిపోవాలి అనుకుంటాడు. బాస్ అంటాడు, అబ్బా నువ్వు ఎన్నేళ్ళు దీనికి సేవ చేసినావు కదా ఈ కంపెనీకి, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తావు, ఇంకొక బిల్డింగ్ ఉంది అదొక్కటి కన్స్ట్రక్షన్ చేసేసి ఇంకా నీవు రిటైర్మెంట్ తీసుకుందువులే, అదొక్కటి కన్స్ట్రక్షన్ చేయమని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. సరేలే బాస్ చెప్పిండు కదా, ఇంకా ఇదొక్కటి కన్స్ట్రక్షన్ చేసేసి ఇంకా నేను రిటైర్ అయిపోవచ్చు అనుకుంటాడు. కానీ ముందే ఆయన డిసైడ్ అయిపోయి ఉంటాడు కదా, ఇంకా నేను రిటైర్ అయిపోవాలి, ఇంకా చాలు వర్క్ అని. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. బిఫోర్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత ఎనర్జెటిక్గా, ఎంత హ్యాపీ మూడ్తో చేసిండో, ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఆయనకు అంత హ్యాపీ మూడ్ ఉండదు. వెళ్ళిపోవాలన్న థాట్ ఒకటే ఉంటుంది అనమాట. ఇంకా సర్లే, ఏదో బాస్ చెప్పిండు కదా, హయ్యర్ అథారిటీ చెప్పిండు కదా, ఇంకేదో చెయ్యాలి అన్నట్టు ఇంట్రెస్ట్ మూడ్ తోటి, హ్యాపీ మూడ్ తోటి చేయడం అనమాట. ఏదో లో కాస్ట్ మెటీరియల్ తీసుకోవడము, అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అంత పట్టించుకోకపోవడము, టోటల్ ఏదో బిఫోర్ బిల్డింగ్స్ అంత మంచిగా ఇది కట్టలేకపోతాడు అనమాట. సరే, ఏదో విధంగా కంప్లీట్ చేసేస్తాడు. కంప్లీట్ చేసి ఇంకా ఫైన్ డే బాస్ దగ్గరికి వచ్చేసి సార్కి ఏం చెప్తాడంటే, సార్ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోవచ్చా అని అడుగుతాడు. అయితే సార్ అంటాడు, వాళ్ళ బాస్ ఏమంటాడంటే, ఓకే నువ్వు నేను మనకు సర్వీస్ చేసినావు కదా అనేసి నీకు గిఫ్ట్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నా అంటాడు. అని సరే బాస్ అని ఓకే అంటే, ఆయన ఏం చేస్తాడంటే లాస్ట్ కట్టినాడు కదా ఆ బిల్డింగ్నే నీకు గిఫ్ట్గా ఇస్తున్నానని తాళం చేతులు ఆయన చేతిలో పెట్టేస్తాడు అనమాట. అప్పుడు ఆ బిల్డర్ అరే ఎంత షాక్ అయిపోతాడంటే, అరే నేను ముందు కన్స్ట్రక్షన్ చేసినట్టు దీన్ని కూడా చాలా హైఫైగా కన్స్ట్రక్షన్ చేసింటే ఎంత బాగుండు కదా, అది నాకే గిఫ్ట్గా వచ్చింది అంటే నా ఇల్లుని నేనే మంచి కట్టుకోలేకపోయినా అన్న ఫీలింగ్తో చాలా బాధపడతాడనమాట. ఇంకా దాని తర్వాత ఆయన ఏం చేయలేకపోతాడు, ఇక అది ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, ఇంకా వెళ్ళిపోతాడు ఆ ఇంట్లోకు. కానీ ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, ఎప్పుడూ మనం మంచిగా చేస్తే మంచిగా వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఈయన చూడు, ఇష్టంగా చేసినన్ని రోజులు మంచి హ్యాపీగానే ఉన్నాడు, కానీ అయిష్టంగా చేసినప్పుడు అయిష్టంగానే ఇంకా ఎక్కువైన లాస్ అవ్వడం జరిగింది. అవునా? మనం ఏ ఇత్తు నాటితే మనం అదే పంట మనకు వస్తుంది. మన అద్దంలో మన ఫేసే వస్తుంది. మనం ఏ థాట్ మనం ప్రొడ్యూస్ చేస్తే అదే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే మనం ఎప్పుడు హ్యాపీగా చేసినామనుకో ఏదన్నా పని, మనం ఎనర్జెటిక్గా ఉంటాము, హెల్తీగా ఉంటాము, ఇంకా క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి, నెక్స్ట్ ఏం చేయాలి అని ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అదొక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. ఇంకా మనం 10 మందికి కూడా హెల్ప్ చేస్తాము మనం ఎంత యాక్టివ్గా వర్క్ చేసినప్పుడు. అందుకే మనము ప్రజెంట్ మూమెంట్లో మనం అందరము ఒక ఓత్ తీసుకుందాము, ఏంటంటే ఎప్పుడు వర్క్ చేసినా నేను చాలా హ్యాపీగా చేస్తాను, ఎప్పుడు నిరసించను. ఎప్పుడు ఒకవేళ మనం హ్యూమన్ బీయింగ్స్ మనకు అనిపిస్తుంది, ఒకసారి డల్ ఫీల్ అవుతాము, ఒకసారి మూడ్ బాగుండదు, అయినా కూడా ఇమీడియట్ వీ హ్యావ్ టు రెక్టిఫై అనమాట. నో నో నో, దీంట్లో చాలా లాస్ నాకే. ఎవరు మూడ్ ఆఫ్ ఉందనుకో, ఎవరు లేజీగా ఉన్నారనుకో, ఎవరు సాడ్గా ఉన్నారనుకో, అప్పుడు అది వాళ్ళకే రిఫ్లెక్ట్ అవుతుంది అని ఇమీడియట్ రెక్టిఫై చేసుకొని నో నో ఐ మస్ట్ బీ హ్యాపీ, ఏ పని చేసినా నేను చాలా హ్యాపీగా చేయాలి. ఎవరి గురించి చేస్తున్నా, నా గురించి చేస్తున్నా, ఫ్యామిలీ గురించి చేస్తున్నా, అవునా కదా? ఎవరైనా సరే
మన వాళ్ళ గురించే మనం చేసుకుంటాం కానీ ఇతరుల గురించి ఏం కదా. భార్య వంటైనా భర్త పిల్లలకే చేస్తుంది, భర్త భార్య పిల్లలకే చేస్తాడు, పిల్లలు భర్త అవునా భార్య గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ వీళ్ళే. మనం మన ఫ్యామిలీకి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి నెక్స్ట్ సొసైటీలో కూడా మనం సేవ చేయాలి, అవునా కాదా. అలా మనం ఏది చేసినా హ్యాపీ మూడ్తో చేసినప్పుడే మనము డెవలప్ కాగలుగుతాము, ఇంకా ఇంకా ఎనర్జెటిక్గా ఉంటాము, ఇంకా యంగ్గా ఉంటాము. సాడ్గా ఉన్నామనుకో ఎన్నో డిసీజెస్ వస్తాయి. ఇష్టంగా ఉన్నప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతాం, టెన్షన్ ఫీల్ అవుతాం, కోపం వస్తుంది. మనకు తెలుసు తన కోపమే తనకు శత్రువు అని చెప్పి, అవునా. మనం కోపం వస్తుంది కరెక్టే, సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక్కొక్కసారి కోపం కూడా మనకు మంచిదే కాదనట్లే. కానీ అది టోటల్ ఇన్డెప్త్గా లోపలికి తీసుకుంటామంటే మన బాడీలో టోటల్ నర్వస్ సిస్టము దెబ్బతింటుందంట. ఎన్నిసార్లు అంత డెప్త్ కోపం ఉంటే మన బాడీ షివరింగ్, అంటే సర్టన్ ఏజ్ అయినాక మన బాడీ చాలా టైట్ అయిపోతుంది. ఎంత కోపం ఉంటే మనము చిన్నప్పుడు పుట్టినప్పుడు మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుందో రాంగ్ అంటే ఏజ్ వస్తూ ఉంటే మన బాడీ టైట్ అయిపోవడము, మొకాళ్ళ నొప్పులు, ఈ నొప్పులు ఆ నొప్పులు, నడవలేకపోవడము. అంటే మనం ఎంత నెగటివ్ ఉంటే మన బాడీ అంత స్టిఫ్నెస్ వస్తుందంట. అందుకనే మనం ఒక ఓత్ తీసుకుందాం, అంటే మ్యాక్సిమం ట్రై చేయాలి, అంతే మ్యాక్సిమం ట్రై చేయాలి హ్యాపీగా ఉండడానికి. మన మూడ్ని ఎప్పుడు స్టాగ్నెంట్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకటి ఏం చెప్తారంటే, టంగ్ ఉంది, టీత్ ఉంది, టీత్ హార్డ్ ఉంది, టంగ్ ఏమో సాఫ్ట్ ఉంది. టంగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది, టీత్ ఎంత హార్డ్ ఉంటుందో అది సర్టన్ ఏజ్ తర్వాత టీత్ అంతా పోతుంది, మన టీత్స్ అన్నీ ఉసిపోతాయి, అవునా, పండ్లన్నీ ఉసిపోతాయి. టంగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు టంగ్ లాగా ఉండాలంట, సాఫ్ట్గా ఉంటే లైఫ్ లాంగ్ మనం సాఫ్ట్గా ఉంటామంట. ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. అందుకే మనం అందరం ఓత్ తీసుకొని మ్యాక్సిమం ట్రై చేద్దాం. మ్యాక్సిమం ఎప్పుడైనా మన మూడ్ ఆఫ్ అయినప్పుడు నో నో నో, ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఎ లాట్, ఇట్ విల్ గివ్ మీ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఇమీడియట్ రెక్టిఫై చేసుకొని మనం అందరం హ్యాపీగా ఉండి పని చేసుకోండి. ఇంకే మనం నేర్చుకుందాం, ఓకేనా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకొని ఇంకో విషయం, కొత్త విషయం మనం తెలుసుకుందాం, ఓకే ఆల్. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ, వెల్కమ్.